హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ నాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణలో జరగబోయే ఈప్సెట్ ఎగ్జాము ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, దీంతో పాటు నర్సింగ్, ఫారెస్ట్రీ సైన్స్లో కూడా చేరొచ్చు. మరి ఈ ఎగ్జామ్ రాయడానికి మనకు హైయర్ ఎడ్యుకేషన్లో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ సర్క్యులర్స్ అనౌన్స్మెంట్స్ అని చెప్పేసింది. ఈ సర్క్యులర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు ఫ్రెష్ నోట్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఈ ఈప్సెట్కి సంబంధించిన కమిటీ మీటింగు మండే రోజైతే జరిగింది. దీంతో పాటు మరి నోటిఫికేషను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు పేపర్లో ఫిబ్రవరి 20th నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ఇంకా అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 25th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఏప్రిల్ 4th వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇదివరకే డేట్లు అయితే అనౌన్స్ చేశారు. బైపీసీకి సంబంధించిన డేట్స్ వచ్చేసి ఏప్రిల్ 29, 30th. అదే ఇంజనీరింగ్కి సంబంధించి అంటే ఎంపీసీకి సంబంధించిన డేట్స్ వచ్చేసి మే 2, 3, 4th, 5th. ఈ విధంగా వాటికి సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు. ఇది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నారో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే దీనికి ఎలిజిబిలిటీ ఉంది. ఎంపీసీ బైపీసీ ఎలిజిబిలిటీ ప్రకారంగా ఓకే అన్న. మరి దాదాపు ఇంకొక 25 డేస్లో మనకు అప్లికేషన్ అయితే ఓపెన్ కాబోతుంది. ఈ అప్లికేషన్లో మనం ఎలాంటి డేటా ఫిల్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. చాలామంది కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకు ఇంత ముందుగానే చేస్తున్నా అంటే అప్లికేషన్ ఫామ్ అనేది పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తే మనకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. మరి ఎవరైతే మన తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా వీడియోని అయితే చేయండి. మీ అప్లికేషన్ స్టార్ట్ చేస్తే మీరు కాలేజీలో జాయిన్ అయిపోయి రీఎంబర్స్మెంట్ తీసుకునేంత వరకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్రాసెస్, రౌండ్ 1, రౌండ్ 2, సర్టిఫికేషన్, వెరిఫికేషన్ ఇదంతా ఏ విధంగా ఉంటుందనేది కంప్లీట్గా ఈ వీడియోలన్నీ చేయబోతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేసి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి 2024కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంది దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే 23 కానీ అంతకుముందు 22 కానీ ఏదైనా సరే అప్లికేషన్ ఫామ్ అయితే సిమిలర్గా ఉంటుంది. ఏదైనా చిన్న మార్పులు ఉంటే మళ్ళీ 25కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానిపైన మీకు స్పెషల్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక అప్లికేషన్ అయితే మనకు ఏ విధంగా ఉంటుందంటే ఇట్లా 4 స్టెప్లో ఉంటుంది. మనకు ఫస్ట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. లాస్ట్ ఇయర్లో అయితే మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 900 రూపీస్ ఉండేది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 ఉండేది. సో ఇక్కడ ఫస్ట్ అయితే పేమెంట్ చేయాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పేసింది. అది క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ ఎంపీసీ బైపీసీ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇదివరకే మీకు ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి, ఇంగ్లీష్కి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్లు వచ్చే ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ 1కి 2 సార్లు చెప్తున్నాండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, క్వాలిఫైడ్ ఎగ్జామ్ హాల్ టికెట్. కొంతమంది డిప్లొమా వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. క్యాండిడేట్ నేము యాజ్ పర్ మీ ఎస్ఎస్సి ప్రకారంగా, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారంగా, మొబైల్ నెంబర్, వర్కింగ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు క్యాష్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాష్కి సంబంధించిన డీటెయిల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అప్లికేషన్ ఫామ్లో కూడా మన పర్టికులర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తాయి. ఇక దీంట్లో సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసేసి ఇక్కడ సదరన్, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే సదరన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రొసీడింగ్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇలాంటి స్క్రీన్ వస్తుంది. నిజంగా మీరు ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైనా కాదు. ఎందుకంటే తెలంగాణ హాల్ టికెట్ నెంబర్ అయితేనే మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా రాంగ్ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తారనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక పేమెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అప్లికేషన్ ఫామ్ అనే విధంగా వస్తుంది. అప్లికేషన్ ఫామ్ అంటే ఫస్ట్ పేమెంట్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, ప్రీ రిజిస్ట్రేషన్, తర్వాత పేమెంట్, తర్వాత రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనకు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చెక్ చేద్దాం. రిజిస్ట్రేషన్ ఏంటి, పేమెంట్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇలాంటి ఒక నెంబర్ అయితే వస్తుంది. ఈ నెంబర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఏదైతే మనం పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ ఉంటుందో ఆ రెఫరెన్స్ నెంబర్ బేస్ చేసుకొని ఇక్కడ మనం ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫిల్ అనాలి. దీంట్లో క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, బర్త్ స్టేట్, బర్త్ డిస్టిక్, జెండర్, కేటగిరీ సర్టిఫికేట్ నెంబరు, అండ్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబరు, స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉంటే ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ వారికి సంబంధించిన సర్టిఫికేట్స్, మైనార్టీ సర్టిఫికేట్, ఇది మీ 10th మెమోలో ఆల్రెడీ మైనార్టీ అని ఉంటుంది. ఒకవేళ మైనార్టీ అయితే మైనార్టీ, లేకపోతే మైనార్టీకి సంబంధించిన ఎవిడెన్స్ అంటే దానికి సంబంధించినటువంటి మైనార్టీ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక కలిగి ఉన్నట్లయితే అది కూడా 2024కి
సంబంధించి ఒకవేళ ఏప్రిల్ తర్వాత అప్లికేషన్ చేసుకుంటే అంటే ఇంకా అది ఏప్రిల్ తర్వాత ఉండాలి. ఇప్పుడు ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కౌన్సిలింగ్లో ఇచ్చినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ సేమ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్, స్టూడెంట్కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇవైతే మ్యాండేటరీ కాదు, కానీ ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా అవసరం వస్తాయి కాబట్టి వీలైతే బ్యాంక్ అకౌంట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అడ్రస్ ప్రూఫ్, మీరు ఏదైతే నివాస స్థానం ఉంటున్నారో దానికి సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ ఎంటర్ చేయాలి. క్వాలిఫై ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్, ఎంపీసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీంతో పాటు బ్రిడ్జ్ కోర్సెస్ ఏమైనా చేసి ఉంటే బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్, ఎస్ఎస్కి సంబంధించిన డీటెయిల్స్, ఇక స్టడీ డీటెయిల్స్ ఫస్ట్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు దీన్ని డిపెండ్ చేసుకొని మీరు లోకల్ ఏరియానా నాన్ లోకల్ ఏరియా అనేది డిసైడ్ చేస్తారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు ఇంటర్మీడియట్ వరకు మీరు ఏ జిల్లాలలో చదివారో దాన్ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. దీన్ని ఆటోమేటిక్గా ఏంటంటే లోకల్ ఏరియా అంటాం. లోకల్ ఏరియా వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కిందకు వస్తున్నామా లేకపోతే నాన్ లోకల్ అవుతున్నామా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్ దేనికి అప్లై చేస్తున్నాము, ఇంజనీరింగ్కి. ఇక ఇక్కడ టెస్ట్ జోన్స్ అని చెప్పేసి ఉంటే ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఎందుకు మీకు ముందుగా చెప్తున్నానంటే రేపు పొద్దున అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయిపోయిన తర్వాత మన దగ్గర కరెక్ట్ డేటా ఉంటే ఫస్ట్, సెకండ్ డేట్ రోజే కనుక మనం అప్లై చేస్తే మనం అనుకున్న సెంటర్లో అనుకున్నటువంటి ప్లేసెస్లో మనకు సెంటర్ పడే అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఎవరికైతే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేస్తారో వాళ్ళకైతే అవసరమైతే రాకపోవచ్చు. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి. ఆ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు అప్లికేషన్ ఫామ్కి ఏమేమి డీటెయిల్స్ అవసరం వస్తున్నాయి అనేది. కాబట్టి అప్లికేషన్ ఫామ్ 25కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ రాగానే దానిపైన కూడా ఒక వీడియో చేసి సో మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. 25th నుంచి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావనుంది. మరి మన తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తానని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.